పార్టీ బలోపేతం కోసం ఆయన ఎంతగానో శ్రమించారు. అందుకు ప్రతిఫలంగా పార్టీ ఆయనకేమిచ్చింది? అవమానాలు, పరాభవాలు తప్ప అని కన్నెర్ర చేస్తున్నారు జీవన్ రెడ్డి అనుచరులు. అలకలు, ఆగ్రహాలు వెరసి కాంగ్రెస్ తో 4 దశాబ్దాల అనుబంధానికి జీవన్ రెడ్డి కట్టేసి చెప్పబోతున్నారు అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పుడు ఇంతకీ ఆయన కోపం రాష్ట్ర నాయకత్వం పైన, ఏకంగా హైకమాండ్ పైనేనా? జీవన్ రెడ్డి పాలిటిక్స్ లో ఈ పేరే ఒక వైబ్రేషన్. జీవన్ రెడ్డి అంటే జగిత్యాల, జగిత్యాల అంటే జీవన్ రెడ్డి. ఏ పార్టీ పవర్ లో ఉన్నా సరే జగిత్యాల రాజకీయాల్లో మాత్రం జీవన్ రెడ్డి పవర్ సెంటర్. అధికారంలో ఉన్నా లేకున్నా సరే జగిత్యాలలో కాంగ్రెస్ కు పట్టుగొమ్మగా నిలిచారు ఆయన. ఇన్నాళ్లు చేతికి చేవగా నిలిచిన ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. విపక్షంగా ప్రజల పక్షాన పోరాడిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సొంత పార్టీపైనే పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవన్ రెడ్డి అసంతృప్తి వెనుక అనేక బలమైన కారణాలున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఎమ్మెల్సీ రెన్యువల్ కూడా జరగలేదు. పైగా పుండు మీద కారం చల్లినట్టుగా తన ప్రత్యర్థి బీఆర్ఎస్ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ కు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడంతో జీవన్ రెడ్డితో పాటు ఆయన క్యాడర్ కు ఆగ్రహం తెప్పించింది. పార్టీ వీడేటువంటి ఆలోచనలకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా? మరి ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏదైతుందో ఇవాళ జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? నాకైతే పరిష్కారం కనపట్టం లేదు. నా పరిష్కారం కనపట్టం లేదు కాబట్టి వీడేటువంటి ఆలోచన తెర మీదకి వచ్చింది. 4 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానంలో జగిత్యాల నుంచి 11 సార్లు పోటీ చేసి 6 సార్లు విజయం సాధించారు. 3 సార్లు మంత్రిగా పనిచేశారు. కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నదున్నట్టుగా మాట్లాడడం జీవన్ రెడ్డి నైజం. రైతు పక్షపాతిగా, రాజకీయాల్లో అజాత శత్రువుగా ఆయనకు పేరుంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులపై చాలా బలంగానే నిరసన గళం వినిపించారు ఆయన. ఒకడు పోతే ఆగుతా అదే పార్టీ నాకునే అంత గొప్ప అనుకుంటలేను. నేను నాకుండే హ్యూమిలియేషన్తో ఏదైతుందో నేను పార్టీ వీడాలని చెప్పి ఆలోచిస్తుండొచ్చు, కానీ నాకు నేను అంత గొప్ప అనుకుంటలేను. నేను పోతే ఏదో మొత్తం ఏదో జరగబోతుందని చెప్పి నేను అనుకుంటలేను నేను. కానీ నా బాధ అయితే నాకు ఉంటుంది కదా, నా బాధ నాకు ఉంటుంది కదా, నాకు హ్యూమిలియేషన్ నాకు ఉంటుంది కదా. నాకు హ్యూమిలియేషన్ తీర్చలేనప్పుడు ఏదైతుందో నేను న్యాచురల్ ఐ టేక్ సమ్ డిసిషన్. నా గౌరవం లభించినప్పుడు ఏదైతుందో ఐ మస్ట్ టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏమేరకు ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్, టైం విల్ షో. ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రు అనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో బలోపేతమైంది. పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలను అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమనండి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో వాళ్ళు జోక్యం చేసుకోవాలి. నాకు దోచిన ఒక పరిష్కార మార్గం అదొకటి కనబడుతుంది. మరి జీవన్ రెడ్డి ఆగ్రహానికి, అసంతృప్తికి కారణం జగిత్యాలలో డాక్టర్ సంజయ్ కు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడమా? మంత్రి పదవి ఇవ్వకపోగా ఎమ్మెల్సీగా రెన్యువల్ చేయలేదనే మనస్తాపమా? ఇంతగా ఆయన కోపం రాష్ట్ర నాయకత్వం పైన, తన విశ్వసనీయత గురించి తెలిసి కూడా ఏఐసిసి తనను చిన్నచూపు చూసిందనే ఆవేదన. నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. నా స్పందన నేను చెప్తున్నా, వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైంది గౌరవం. ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో, ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? అధిష్టానం బుజ్జగింపుల దారికొచ్చినా సరే ఆయన ఆసక్తి చూపలేదు. మీనాక్షి నటరాజన్తో సమావేశం కావాల్సిన టైంలో జగిత్యాలలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు ఆయన. అంతేకాదు బీఆర్ఎస్ నేతలతో సరదాగా ముచ్చటించారు. తన సందేశం ఏంటి అనే దానికి అలా సంకేతాలు ఇచ్చారా అనేది ఓ చర్చగా మారింది. ఇప్పుడు జీవన్ రెడ్డి ఆగ్రహానికి కారణం మంత్రి పదవి దక్కకపోవడమా? 40 ఏళ్ల అనుబంధానికి కనీస గౌరవం కూడా లేదనే ఆవేదన. ఇంతకీ మంత్రుల మంతనాలతో ఆయన కోపం చల్లారిందా? కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతారా? పార్టీ మార్పుకు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు షికారు చేస్తున్నాయి. ఈ నెల 25న జీవన్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.